ఒరిజినల్ రెప్లికా ఈ 2 వర్డ్స్ యూజ్ చేసిన పాపానికి ఓఎంని ఆ పిల్లని ఎంతగానో ట్రోల్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ పేజ్లలో పడి. అడగానికి ఆడదే శత్రువు అని మళ్ళీ రుజువు చేస్తున్నారు కదా. ఆమె ఏమన్నది, ఈ శారీ హిట్ అవడం వల్ల రెప్లికాస్ లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మీకు ఒరిజినల్ ప్రొడక్ట్ కావాలనుకుంటే మాత్రము ఈ పర్టికులర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే తీసుకోండి. అప్ టు మై నాలెడ్జ్ అన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు రెప్లికాస్ ని లాంచ్ చేస్తున్నారు అని అప్ టు మై నాలెడ్జ్ అని మెన్షన్ చేసింది. అంటే అర్థమైంది, నాకు తెలిసినంత వరకు అని. చదువుకోలేరా, లేకపోతే మీకు చదువు రాదా? తెలవకపోతే తెలుసుకోండి, అంతేగాని ఆమె మీద పడేడుస్తే మీకు కడుపు నిండుతుందా, కాలు నిండుతుందా? ఒక చెప్పాలా, బిజినెస్ అంటేనే స్ట్రాటజీ, మనీ మేకింగ్ ఈజ్ అన్ ఆర్ట్. గట్టి కాంపిటీషన్ ఉంటది మార్కెట్ లో ఒక బిజినెస్ పెడితే. ఆ కాంపిటీషన్ ని తట్టుకునే గల సత్తా ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్స్టాగ్రామ్ లలో గానీ లేకపోతే బయట గానీ బిజినెస్ లో పెట్టుండి, లేకపోతే వేరే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కి పోండి, ఎవరొద్దన్నారు మిమ్మల్ని. అట్లా కాకుండా ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చింది, ఒక పేజ్ ని హైప్ చేసింది, దాని వల్ల మా బిజినెస్ డౌన్ అయింది ఆమె వల్ల అంటే, ఆమెకేమన్నా మీ పైన పర్సనల్ గడ్జెస్ ఏమైనా ఉన్నాయా? మీరు కూడా ఇంకొక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ తోటి ప్రమోషన్ రీల్ చేయించుకోండి, మా పేజ్ లో కూడా ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి రెప్లికాస్ కాకుండా అని. ఎవరిదంటున్నారు మిమ్మల్ని ఆపుతున్నారా? ఒక ఆమె వచ్చి పైసలు తీసుకొని ప్రమోషన్లు చేసేది అని అంటే, పుణ్యానికి చేయడానికి ప్రమోషన్లు మీ తాత జాగిరా ఏమన్నా ఇన్స్టాగ్రామ్? ఒక పేజ్ ని డెవలప్ చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. 1,00,000 ఫాలోవర్స్, 2 lakhs ఫాలోవర్స్, 3 లక్షల ఫాలోవర్స్, అరే ఈ ఫాలోవర్స్ ని పెంచుకుంటూ ఒక పేజ్ ని డెవలప్ చేస్తున్నామనంటే మా తిప్పలు మాకు ఉంటాయి. ఒక వీడియో ఎడిటింగ్ చేయడానికి గంటన్నర పడుతుంది, మీకు తెలుసా ఆ విషయం? ఇష్టం వచ్చినట్టు వాగడమే. ఇంకొక ఆమె వచ్చి ఆమె పేజ్ లో కాంటెంట్ మొత్తం ఎక్కడి నుంచో కాపీ కొడుతుంది అని అంటే, కాపీ కొట్టకపోతే తాళపత్ర గంధ్రాల నుంచి తీసుకొస్తారా ఇట్లా కాంటెంట్ ని? సరే, కాంటెంట్ ని కాపీ కొడుతున్నామా, లేకపోతే ఓన్ కాంటెంట్ చెప్తున్నామా, పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నామా, అది కాదు ఇంపార్టెంట్. కంటెంట్ ఎట్లా చెప్తున్నామా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అనేది ఇంపార్టెంట్. కాపీ చేసిన కాంటెంట్ నువ్వు చెప్పి చూద్దాం ఎంత హిట్ అవుతావో చూస్తా. అందరు ఏమనుకుంటారు, ఏమో ఇట్లా కూడా అవుతుండొచ్చు కదా, ఆమె పేజ్ ని యూజ్ చేసుకొని మీ పేజ్ ని డెవలప్ చేస్తున్నారేమో, ఎవరికి తెలుసు? ఆమెని మీరు ట్యాగ్ చేస్తున్నారు కదా మీ వీడియోస్ లలో, కామెంట్స్ లలో, కంటెంట్స్ లలో. అంటే ఆమె ఫాలోవర్స్ కి కనబడి మీ పేజ్ డెవలప్ అవుతుందని అనుకుంటున్నారేమో, ఎవరికి తెలుసు? తను ఏమైతుంది తెలుసా, అరే ఎవరి గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి మీరు ట్యాగ్ చేస్తున్న ఆమెని క్లిక్ చేస్తారు ప్రొఫైల్ ని. ఆమె ప్రొఫైల్ కి పోతారు వాళ్ళు, పోయి ఆమె కాంటెంట్ చూస్తారు, అరే మీద కాంటెంట్ మంచిగా చెప్తున్నారు కదా అని చెప్పేసి ఆమెను ఫాలో పడతారు. సో మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది, దేవుడు ఎప్పుడైనా సరే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి చేస్తారు. సో ఒకరి మీద ఏడవడం ఆపేసి స్వతహాగా ఎదగడానికి ట్రై చేయండి. గాడ్ విల్ ఆల్వేస్ బి ఇన్ యువర్ ఫేవర్.